అయ్యో ఛీ, ఆయన కోమాలో ఉన్నాడు కదా, అస్సలు టెన్షన్ లేదు. మా అమ్మ నాన్నమ్మేమో ధైర్యంగా వచ్చేయమంది. ఇక్కడ ఎవరిని చూసినా భయం వేస్తుంది. ఈ నాన్నమ్మ అసలు ఎక్కడుందో ఏంటో. అప్పుడనగా వస్తానని ఫోన్ చేసింది. ఇంకా ఫోన్ రాలేదేంటి? అసలు వస్తుందా రాదా? ఫోన్ చేద్దామంటే ఎవరో ఫోన్ నుంచి చేసింది. నానమ్మా, వచ్చేసావా? ముందు లోపలికి రావి చెప్తాను. రా. చూస్తావేంటే? ముందు బట్టలు మార్చుకునిరా, వెళ్ళు. ఎక్కడికి వెళ్ళేది? అత్తయ్య, దీన్నెందుకు లోపలికి రానిచ్చారు? ముందు దీన్ని బయటికి పంపించండి. పోవే. నోరు ముయ్యవే. ఏదో తెలియక తప్పు చేస్తే బిడ్డని కడుపులో పెట్టుకోవాల్సింది పోయి రోడ్డున పడేస్తావా? ఇదే మన బతుకుల్ని రోడ్డున పడేసింది అత్తయ్య. మీకే అర్థం కావడం లేదు. ముందు దీన్ని బయటికి పొమ్మనండి. పోవే. వదలవే. నా మనవరాలి మీద చెయ్యేస్తే కాళ్ళు చేతులు విరగొడతాను, జాగ్రత్త. ముందు అక్క కాళ్ళు విరగొట్టాలి నానమ్మా. నోను ముయ్యరా. పిచ్చి పట్టిందా మీ ఇద్దరికి? ఇది నీ సొంత అక్కరా? ఇది నీ కన్న కూతురే. మీ ఇద్దరు దీని జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారా? అదే అందరి జీవితాల్ని నాశనం చేయాలని చూస్తుంది అత్తయ్య. అసలు నిన్ను మళ్ళీ రావద్దని చెప్పాను కదే, ఎందుకొచ్చావు ఇక్కడికి? మేము చచ్చామో బతుకమో చూడ్డానికి వచ్చావా? లేక మిగిలిన ప్రాణాల్ని తీయడానికి వచ్చావా? అమ్మా, నేను చెప్పేది వింటావా? ఇందాక ఫోన్లో కూడా నన్ను మాట్లాడనివ్వలేదు. ముందు నేను చెప్పేది వినమ్మా. ఇంకా నువ్వు చెప్పడానికి ఏముంది? పనికి మళ్ళా పనిచేశావు, పరువు మొత్తం తీసేశావు. అవును, పనికి మళ్ళీ పనే చేశాను, కానీ చేసే ముందు ఇలా జరుగుతుందని తెలీదు. మెల్లగా మాట్లాడవే, బయటికి వినిపిస్తుంది. వినిపిస్తే వినిపించని నానమ్మా. ఊరంతా తెలిసిపోయాక ఇంకా దాచడానికి ఏముంది? అవును, హీరోయిన్ కావాలన్నది నా కల. ఆ సాంగ్ లో నటిస్తే
హీరోయిన్ అవుతామంటే నటించాను. అప్పటికి ఆ వీడియో ఇక్కడ రిలీజ్ చేయమని వాళ్ళు మాట ఇస్తేనే నేను నటించాను. కానీ నా కర్మకాలి ఇక్కడే రిలీజ్ చేశారు. అది చూసి ఇంట్లో నన్నెవరూ క్షమించరని తెలుసు. అందుకే భయంతో పారిపోయాను. కానీ బయటకెళ్ళాక తెలిసింది నమ్మిన వాడే నన్ను మోసం చేశాడని. అప్పటికి నేను తిరిగి రాకూడదని అనుకున్నాను. కానీ ఇదిగో నాన్నమ్మే రమ్మంటే వచ్చాను. అసలు రానని అనుకున్న దానివి ఎటో పోకుండా మళ్ళీ ఫోన్ ఎందుకు చేశావే? సునంద, మతిపోయిందా? అది చేసింది తప్పు అని ఒప్పుకుంటోంది కదా, మళ్ళీ అలా మాట్లాడతావేంటి? తప్పని ఒప్పుకుంటే పోయిన పరువు తిరిగి వస్తుందా అత్తయ్య? జరిగిన అవమానం పోతుందా? ఇది చేసిన పనికి మళ్ళ పని వల్ల వియపురాలి ముందు తలెత్తుకోలేకపోతే అదిగో మళ్ళీ దేవతలా వచ్చి నా పెద్ద కూతురు కాపాడింది. ఇప్పుడిది మళ్ళీ వచ్చిందని తెలిస్తే కాపాడుకున్న ఆ పరువు కాస్త కుప్ప కూలిపోతుంది. అసలు దీన్ని చూడగానే మళ్ళీ అంతా గుర్తొచ్చి ఉన్న సంతోషం కూడా పోతుంది. వెళ్ళిపోవే ఇక్కడి నుంచి. కన్న బిడ్డ ప్రాణాలు తీసిన కన్న తల్లినని చెడ్డ పేరు తెచ్చుకునేలా చెయ్యకు. వెళ్ళిపో. వదలవే. మరింత రాక్షసంగా తయారయ్యేంటి? వదలవే. వెళ్ళిపో ఇక్కడి నుంచి. సియా వెళ్ళడం నేను చూస్తే బ్రహ్మంటాడేంటి? సియా వచ్చింది. వదలవే. వదలమంటుంటే ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఇది ఇక్కడ ఉండడానికి వీల్లేదు. వెళ్ళు. అమ్మా వదులమ్మా. నోరు మూసుకోవే. వదలను. వెళ్ళు. నేను చెప్తున్నాను కదా, అది ఇక్కడే ఉంటుంది. నోరు మూసుకునుండు. ఏంటి సడన్ గా మాటలాగిపోయాయి? గట్టిగా మాట్లాడద్దంటే వినారా? ఎవరు వచ్చారు చూడండి. ఎవరికో అనుమానం వచ్చింది. నువ్వు లోపలికి పోవే. పద. ఇక్కడే ఉండు. కేకలు వినిపిస్తున్నాయి బామ్మగారు. ఎవరితోనైనా గొడవ పడుతున్నారా? అబ్బే, గొడవేం లేదమ్మా. లేదు బామ్మగారు, బయటికి పెద్ద పెద్ద కేకలు వినిపించాయి. లేకపోతే నేనెందుకు ఆగి తలుపు కొడతాను? అదా, ఇదిగో వీడున్నాడు కదా నా మనవడు మారుతిగాడు, కోతి వెధవ. నన్నేదో ఆట పట్టిస్తుంటే మందలిస్తున్నాను. అంటే సియా మాటలు కూడా వినిపించినట్లు అనిపించింది.
సియా ఎక్కడుందమ్మా? వెళ్ళిపోయింది కదా. వెళ్ళిపోయిందని తెలుసు బామ్మగారు. మళ్ళీ తిరిగి వచ్చిందేమో అని. మళ్ళీ తిరిగి రావడమా? ఏం మాట్లాడుతున్నావమ్మా? అలాంటి పరువు తక్కువ పనిచేసి ఏ మొహం పెట్టుకుని తిరిగి వస్తుంది? అస్సలు వచ్చే అవకాశమే లేదమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళి పడుకో. ఎందుకత్తయ్యా సియా రాలేదని చెప్పారు? ఇక్కడే ఉందని చెప్పలేకపోయారా? ఎలా చెప్పమంటావే? చూస్తే సియా వచ్చిందని గోల చేయదు కదా. ఇక్కడ ఒక్కరి దగ్గర చెప్పలేని వాళ్ళు ఇంట్లో అందరి ముందు ఎలా చెప్పగలరు? చెప్పలేరత్తయ్యా. ఎందుకంటే అది పనికి మాల పనిచేస్తుందని మీకు తెలుసు. ఏదో అభిమానం చావక వెనకేసుకొస్తున్నారు గాని తలెత్తుకుని ఎవరి ముందు నిలబెట్టలేరు. అసలు దీన్ని అంతటికీ కారణం నువ్వే నానమ్మా. నువ్వు గారాబం చేయడం వల్లే అక్క ఇలా తయారైంది. ఇంకా వెనకేసుకురావద్దు. నువ్వు నోరు మూయరా. అత్తయ్య, ఈసారి నోరు మూసుకునేది లేదు. నా కూతురే కావచ్చు, ఈ ఇంట్లో మాత్రం ఉండడానికి వీల్లేదు. ఉసే 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 ఉసే, ఎక్కడికి? ఆగవే ఉసే. రావే రా. ఉసే ఆగవే, ఆగవే ఉసే. ఆగవే, ఆగమంటుంటే ఆగో. చెప్తున్నాను ఆగవే, వదలండి. ఆగవే, ఆగో. నానమ్మ ఆగవే, వెళ్ళు. ఆగవే, ఆగవే, ఆగో. ఉసే, వదలండి. వదలమంటుంటే రేయ్, వదలండి. వదలమంటే చెప్పే వరకు ఇక్కడే ఉండండి. అత్తయ్య, అత్తయ్య తలుపు తీయండి. అత్తయ్య, అత్తయ్య, నానమ్మ, నానమ్మ డోర్ తీ నానమ్మ. అత్తయ్య తలుపు తీయండి. నానమ్మ, నానమ్మ సియాక్కని తీసుకెళ్ళొద్దు నానమ్మ. వైదేహ్యక జీవితం నాశనం చేయొద్దు. తలుపు తీ నానమ్మ. నానమ్మ తలుపు తీ నానమ్మ. మారుతి, నువ్వేం కంగారు పడకరా. మీ నానమ్మ ఎంత హడావిడి చేసినా సియాని ఎవరి దగ్గరికి తీసుకెళ్లలేదు. ఎందుకంటే ఈ ఇంట్లో ఎవరు సియాని చూసినా అక్కడే చంపేస్తారు. ఇప్పుడు వైదేహి పెళ్లి ఆపటం ఎవరి తరమూ కాదు. ఏం చేస్తున్నావు నాన్నా? ఏం లేదమ్మా. ఇంకా నిద్రపోలేదే? నిద్ర పట్టట్లేదమ్మా. ఈ సంతోషంలో నాకే నిద్ర పట్టలేదు నాన్న. ఇక నీకేం నిద్రొస్తుందిలే. అసలు నువ్వింత సంతోషంగా ఉండడం చూసి ఎన్ని రోజులైపోయిందో తెలుసా? ఇన్నాళ్ళు ఎంత మదన పడిపోయావో, ఎంత మానసిక క్షోభ అనుభవించావో. అమ్మా,
అయిపోయింది కదమ్మా. ఇప్పుడు ఎందుకు దాని గురించి? లేదు నాన్న, నీ పరిస్థితి చూసి కూడా నేనేమీ చేయలేకపోయాను. నా వల్ల ఏమీ కాదని తెలుసుకుని ఆ దేవుడే ఈ దారి చూపించినట్టున్నాడు. పోనీలే, నువ్వు వైదేహి ఒకటవుతున్నారు. నాకది చాలు. ఎక్కడికి తీసుకెళ్తున్నావు నాన్నమ్మా? మీ అత్త దగ్గరికి. చిన్నపిల్ల తప్పైపోయింది, క్షమించమని చేతులు కాళ్ళు పట్టుకునైనా బతిమాల్తాను. పెద్దదాన్ని బతిమాల్తే కాదంటుందా? తప్పకుండా ఒప్పుకుంటుంది. పద. సరే అమ్మా, కానీ నాదొక చిన్న అనుమానం. ఒకవేళ వెళ్ళిపోయిన సియా మళ్ళీ తిరిగి వస్తే? నా మెళ్ళో తాలి కట్టి నా అక్కని ఎలా పెళ్లి చేసుకుంటావని గొడవ చేస్తే అప్పుడేం సమాధానం చెప్పాలి? మంచి ప్రశ్న వేశాడు. ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలో తెలియక చుట్టూ పీక్కుంటుంది చూడు. చెప్పమ్మా, ఇప్పుడే వచ్చి సియా అడిగితే ఏం చెప్తాం? అడగదురా. అడిగితే ఏం చేస్తావమ్మా? అడగదు. అడిగే అవకాశమే ఇవ్వను. అసలది నా కంట పడితే ముక్కలు ముక్కలు చేసి ఆకులకి గద్దలకు వేస్తాను. అమ్మా, అవునరా, దానికంత ధైర్యమే ఉంటే మళ్ళీ నా ఎదురుగా వచ్చి నిలబడమను, చెప్తాను. మన కుటుంబ పరువు మంట గలిపిపోయి ఏ మొహం పెట్టుకొస్తుందిరా? రమ్మను, ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. అసలది చేసిన పనికి మనుషుల్ని పంపించి మరి ఎక్కడున్నా మరి ప్రాణాలు తీసిరమ్మని చెప్పేదాన్ని. కానీ ఎందుకు వదిలేశానో తెలుసా? అది పోవడం వల్ల మంచే జరిగింది. నువ్వు ప్రేమించిన వైదేహిని నువ్వు పెళ్లి చేసుకునే అవకాశం దక్కింది. అందుకే వదిలేశాను. బతికిపోయింది. ఎక్కడికి? ఆగు. ఏంటాగేది? ముందు నువ్వు వెళ్ళారా చెప్తాను. ఎక్కడికి? 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 చూసావుగా ఎంత కోపంగా ఉందో అత్తయ్య. కనిపిస్తే నరికేస్తుంది. అవును, వైదేహి అక్కతో ఈ పెళ్ళేంటి? నువ్వు చేసిన నిర్వాకానికి ఫలితమే. ఈ హోమం భార్యతో కలిసి చెయ్యాలట. నువ్వేమో వెళ్ళిపోయావు. మీ నాన్నకి ఎక్కడి నుంచి వచ్చిందో ఈ దిక్కుమాలిన ఆలోచన గాని. వైదేహినిస్తాను తీసుకోండి అన్నాడు. పెళ్లి అనగానే ఇదే అవకాశం అనుకుని సిద్ధపడిపోయారు. పెళ్లి సరే, కానీ ఆయన వైదేహి అక్క ప్రేమించుకోవడం ఏంటి? అవునే, నీకన్నా ముందు వాడు వైదేహిని ప్రేమించాడు. వాళ్ళిద్దరూ పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నారు. నీ అదృష్టం బావుండి నిన్ను పెళ్లి చేసుకున్నాడు. కానీ ఏం లాభం? అంత అదృష్టాన్ని కాలదనుకుని పారిపోయావు. అసలు ఈ విషయం అక్కెప్పుడు నాతో చెప్పలేదే. అవకాశం కోసం ఎదురు చూసేవాళ్ళు నిజాలెందుకు చెప్తారే? మా అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా అని వాళ్ళు అడిగినప్పుడు లేదు, మా చెల్లికి అన్యాయం చేయలేను అని చెప్పాలి కదా. కానీ మళ్లీ అవకాశం రాదనుకుని గంగిరెద్దులా తలాడించేసింది. ఈ
ఇవన్నీ తెలియని నువ్వేమో పిచ్చిదానిలాగా బంగారం లాంటి మొగుని దాని చేతిలో పెట్టి ఎక్కడికో వెళ్ళిపోయావు. పోనీ ఏదోలా బతిమాలదాం అనుకుంటే ఈ కౌసల్యేమో కనిపిస్తేనే చంపేస్తాను అంటోంది. ఏం చేయాలో అర్థం కావటం లేదు. నానమ్మ, నన్ను ఈ సమస్య నుంచి కాపాడేవారు ఒకే ఒక్కరున్నారు. ఎవరే? ఉందిగా మన త్యాగమూర్తి, వాయుదేహి.